దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఉదయకాలంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా 2వ దినవృత్తాంతములు గ్రంథము 24వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు చదువుకుందాం. అందుకు వారు అతని మీద ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోనప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో రాజు అయినటువంటి యోవాషు మరి యాజకుడైన జకర్యాను చంపించినటువంటి సందర్భం మనం ఇక్కడ చదువుతాం. రాజు అయినటువంటి యోవాషు తన మరి మామగారైనటువంటి తన మేనత్త భర్త, తన మేనత్త తనకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయాడు రాజు అయిన యోవాషు. అతని కుమారుడైనటువంటి దైవజనుడైన నీతిమంతుడైన జకర్యాని దేవుని మందిరంలోనే చంపించాడు. రాళ్లతో కొట్టి చంపించిన దుర్మార్గుడైనటువంటి రాజైన యోవాషు. ఇతడు 7వ రాజు, యోధా రాజులలో 7వ వాడు. అహజ్యా తండ్రి అహజ్యా, రాజు అయినటువంటి అహజ్యా. ఇతడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు వీళ్ళ నాయనమ్మ గారైనటువంటి అతల్య, యోవాషు గారి యొక్క రాజైన యోవాషు యొక్క నాయనమ్మ గారు, అంటే తన తండ్రి తల్లి. ఆమె తన కుమారుడు చనిపోయిన తర్వాత, అహజ్యా చనిపోయిన తర్వాత ఆమె యోధా రాజవంశీకులందరినీ నిర్దాక్షిణ్యంగా రాక్షసురాల్లాగా అందరినీ చంపేసింది ఆమె. ఎందుకు అలా చేసింది అని మనం ఆలోచన చేస్తే అధికార కాంక్ష, రాజ్య దాహం. దానితో రాజవంశీకులందరినీ, యోధా రాజవంశీకులైనటువంటి అహజ్యా సంతతి అందరినీ ఆల్మోస్ట్ ఆమె చంపేసింది. ఎందుకంటే ఆమె రాజ్యంలోనికి రావడం కోసం. తర్వాత మనం చూసినప్పుడు ఆ సందర్భంలో ఒక చిన్న బిడ్డ అయినటువంటి యోవాష్ని వాళ్ళ మేనత్త గారైనటువంటి యెహోషేబా అనేటువంటి ఆమె యొక్క భర్త అయినటువంటి యెహోయాద అయిన యాజకుడు, ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాద, అతని భార్య అయినటువంటి యెహోషబా, వీళ్ళిద్దరూ మంచి భార్యాభర్తలు. యోధా రాజవంశీకులందరిలో అందరినీ కోల్పోయినప్పుడు యోధా రాజవంశం అంతా అంతరించిపోతే దేవుని వాగ్దానాలు ఏమైపోతాయి? దేవుడు దావీదు వంశావళిని నిలవబెడతానన్నాడు కదా, అదంతా ఏమైపోతుంది అని ఆలోచించినటువంటి వీరిద్దరూ, ఈ దంపతులు ఒక బిడ్డను దాచిపెట్టారు. 3 నెలల పిల్లవాడిని తీసుకుని జాగ్రత్తగా 7 సంవత్సరాల పాటు బయటికి కనబడకుండా దేవాలయంలో దాచిపెట్టారు. వాళ్ళు ఉంటున్నటువంటి దేవుని మందిరంలో, దేవుని సమక్షంలో ఆ చిన్న బిడ్డను పెంచారు. పెంచి 7 సంవత్సరాలు పెద్దవాడిని చేసి, ఈ 7 సంవత్సరాలు కూడా వాళ్ళ నాయనమ్మ అయినటువంటి యోవాషు మరి నాయనమ్మ గారైనటువంటి అతల్యానే యోధా దేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక స్త్రీ. ఈ సమయంలో ఈ 7 సంవత్సరాలు ఆ బాలుడైనటువంటి యోవాషు దేవుని మందిరంలో పెరిగాడు. దైవజనులు పెంచారు, దేవుని మందిరంలో పెంచారు. చాలా నిజంగా ప్రాణం పోవాల్సిన వాడిని కాపాడారు వాళ్ళు. ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితితో 7 సంవత్సరాలు అతనికి 6 ఏళ్ళు కాపాడిన తర్వాత 7వ సంవత్సరంలో
ఇతడు యోధా రాజవంశీకుడు అహజ్యా యొక్క సంతతి అని ప్రకటించి ఆ బాలుని రాజుగా అభిషేకించారు. సుమారుగా 40 ఏండ్లు పైబడి, అది మొదలుకుని ఒక 40 ఏండ్లు పైబడి అతను యోధా రాజ్యాన్ని పాలించిన 7వ రాజు యోవాషు. కానీ ఇతడు ప్రారంభంలో యెహోయాదా ఉన్నంతకాలం బాగానే ఉన్నాడు. యెహోషేబ ఉన్నంత కాలం తన మేనత్త గారు, తన మామయ్య గారు అయినటువంటి యెహోయాదా, యాజకుడైనటువంటి యెహోయాదా ఉన్నంతకాలం యెహోయాదా అనేటువంటి దైవజనుడు కూడా సుమారుగా ఒక 130 సంవత్సరాలు బతికాడు. ఇంతటి అద్భుతమైనటువంటి యెహోయాదా మరణించిన తర్వాత ఇతడు మరి ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి యూదా జనాంగం అంతా పాపం చేస్తున్న సమయంలో మళ్ళీ తిరిగిపోయారు. వాళ్ళు విగ్రహారాధన చేస్తూ, వాళ్ళు చేయకూడని పాపాలు చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు జకర్యా, యెహోయాదా కుమారుడైన యాజకుడైన జకర్యా లేదా ప్రవక్త అయిన జకర్యా హెచ్చరించాడు, మీరు చేస్తున్నది తప్పు, మీరు సరియైన విధానంలో లేరు ఇశ్రాయేలు వారులారా. అలాగే రాజు అయిన యోవాషు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అని రాజును మొదలుకొని ప్రజలందరినీ ఆయన ఖండించి వారి తప్పులను దిద్దటానికి, దేవుని యొక్క సన్నిధిలో వారందరినీ సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు రాజు అయినటువంటి యోవాషు మరి ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు, అతడు మార్చుకోలేదు. అతడు మార్చుకోకపోగా, తన ప్రవర్తన మార్చుకోకపోగా జకర్యా మీద పగబట్టి జకర్యాన్ని చంపించాడు. ఎక్కడ చంపించాడు? దేవుని మందిరంలోనే రాళ్లతో కొట్టి చంపించాడు. ఇతడు తన యొక్క మరణం వచ్చిన సమయంలో చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు తన యొక్క మామయ్య గారు, మేనత్త అయినటువంటి యెహోషేబ కాపాడి సంరక్షించి పసిబాలుడిగా ఉన్న ఆ బిడ్డను దేవుని మందిరంలో పెంచారు. వాళ్ళు దేవుని కాపుదల క్రింద పెంచారు. గొప్పవాడయ్యాడు, రాజు అయ్యాడు, ప్రాణాన్ని కాపాడుకున్నాడు, రాజు అయ్యాడు, గొప్పవాడయ్యాడు, గొప్ప స్థితిలో యోధా రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఇంత మేలు చేసినటువంటి మేనత్త గారిని కానీ, యెహోషాబను కానీ, యెహోయాదా ప్రధాన యాజకుడైన యెహోయాదాను కానీ, ఆయన చేసిన మేళ్లు కానీ, ఆయన చేసిన ఉపకారాన్ని కానీ గుర్తుపెట్టుకోలేదు, మరిచిపోయిన వాడై అని ఇక్కడ రాస్తుంది. ఈ ప్రకారం రాజు అయిన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించెను. తండ్రి చేసిన మేలును మరిచిపోయాడు, తన తల్లి చేసిన మేలును మరిచిపోయాడు. తల్లి తండ్రి లేని స్థితిలో ఈ యోవాషు పసిబాలుడుగా, దిక్కులేనివాడుగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు లేనివాడైనప్పుడు దైవజనులు తల్లిదండ్రులు అయ్యి కాపాడితే ఆ ఉపకారాన్ని మర్చిపోయి వారి కుమారుడినే చంపించినటువంటి దుర్మార్గుడైన రాజు. ఈ రాజు ఏమైనా తర్వాత మరి మరి బాగున్నాడా అంటే ఆ కింద వచనాల్లోనే 23 నుంచి 27 వచనాల్లో సిరియా సైన్యం రావడం ఆయన మీదికి, యెరూషలేమును పట్టుకోవడము, మరి కొల సొమ్మంతా దోచుకుని పోవడము, ఇదంతా జరిగింది. తర్వాత ఆయన మరి అనారోగ్యం పాలై మిక్కిలి రోగగ్రస్తుడై మంచాన పడిపోయాడు. మంచాన పడిపోయి ఉండగా అతని సేవకులే వచ్చి అతన్ని చంపారు. దారుణమైన ముగింపు మనం యోవాషులో చూస్తున్నాం. యోవాషుపై దేవుడు కనికరం చూపాడు. యోవాషుపై దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేశాడు. ఎట్లా అండి? దైవజనుల ద్వారా, యాజకుడైనటువంటి యెహోయాదా ద్వారా, అలాగనే ఆమె యెహోషేబా ద్వారా దేవుడు తన కనికరం చూపించి కాపాడితే ఉపకారాన్ని మర్చిపోయాడు, చేసిన మేలును మర్చిపోయాడు. దేవుడు చేసిన మేలును మర్చిపోయాడు, దైవజనులు చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞత లేని జీవితాన్ని జీవించి చివరికి అత్యంత దారుణమైన చావును చచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఉపకారాన్ని మర్చిపోయి కృతజ్ఞత లేని వారముగా మనం బ్రతికినట్లయితే మనం కూడా రాజు అయిన యోవాషు లాంటి వాళ్ళమే. ఇలాంటి తత్వం మనలో కూడా ఉందేమో ఉదయకాలంలో మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే విశ్వాసులమైన మన జీవితాల్లో దేవుడు మనల్ని ప్రేమించి అనేకుల ద్వారా ఆయన మేలు చేస్తాడు. దేవుడే నేరుగా ఏమీ చేయడు. మనకి ఏదైనా అందించబడాలి అంటే మనుషుల ద్వారానే ఆయన కొన్నిసార్లు మనకి ఆయన తన కృపను కనపరుస్తాడు.
కొన్ని అవసరాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటాడు ఆయన. తన ప్రేమను వెల్లడి చేస్తాడు. ఇతరుల ద్వారా ఆయన మనకు మేలు చేస్తాడు. అలాంటి సమయంలో మనను నడిపించిన, మనకు మేలు చేసిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు మేలు చేసినటువంటి వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒకవేళ కృతజ్ఞతలు చెప్పకపోయినా వారిని మనం మర్చిపోకుండా వారి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాల్లో కొందరు సహాయం చేసి ఉండొచ్చు. మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు హెల్ప్ చేశారేమో, మన ఉద్యోగాల్లో సహాయం చేశారేమో, కుమార్తెలకు కుమారులకు వివాహాల విషయాల్లో సహకరించారేమో, తోడ్పాటును అందించారేమో, ధనం ఇచ్చారేమో తెలియదు. మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మన కోసం వారు వచ్చి నిలవబడ్డారేమో, హాస్పిటల్స్లో జాయిన్ చేశారేమో, మనకు తెలియదు. ఏవో మన జీవితాల్లో చాలా జరిగి ఉండొచ్చు, ఆర్థికంగాను ఇంకొక రీతిగాను. కానీ మరి ఇలాంటి సమయంలో అలాగే మన బిడ్డలు దూర ప్రయాణాలు, దూరదేశాలు వెళ్ళడానికి సహకరించి ఉండొచ్చు, ఆర్థికంగా అనేక రీతులుగా. అలాంటి వాటిని మనం గుర్తుపెట్టుకుని వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసము మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. వారి కోసం మనము విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. వారిని మనం గుర్తు చేసుకుని దేవుని సమక్షంలో, ప్రభువా ఫలానా వాళ్ళ ద్వారా నాకు ఈ సహాయం అందించావయ్యా, మీరు వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని మనం వారు చేసిన ఉపకారాన్ని మర్చిపోవద్దు కదా. మనం వారిని గుర్తు చేసుకోవాలి కదా. రాజైన యోవాషు అట్టి ఉపకారాన్ని మర్చిపోయాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని వాక్యము, కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత లేకపోవడం పాపం. కృతజ్ఞత లేని స్థితి గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కృతజ్ఞత లేకపోవడం అంటే చూపిన మేలుకు, చూపిన ప్రేమకు ప్రతిగా మరి ద్రోహం చేయడమే కృతజ్ఞత లేకపోవడం. అది మర్చిపోవడమే కృతజ్ఞత లేకపోవడం. కృతజ్ఞత లేని వారి గురించి బైబిల్ స్పష్టంగా తిమోతికి రాసిన పత్రికలో ఈ కడవరి దినాల్లో మనుషులు ఉండే తీరును రాస్తాడు. అక్కడ ఏమంటాడు? తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రికలో తీస్తారా ఒకసారి? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఇలాగనగా మనుషులు స్వార్థప్రియులు, పింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అన్థ్యాంక్ఫుల్ పీపుల్. కృతజ్ఞత లేనివారు, అన్థ్యాంక్ఫుల్. అందుకే అపోస్తలుడైన పౌలు మరొక చోట అంటాడు, ఏమని? కృతజ్ఞులై ఉండుడి అంటాడు. మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. దేవుడు చేసిన మేళ్లను మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. దేవుడు చేసిన కార్యాలను మనం గుర్తు చేసుకునేవారుగా ఉండాలి. అలాగే ఇతరులు చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు. దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఆయన మనకు మేలులు చేస్తూ ఉంటాడు. ఆయన చేసే మేళ్ళు ఇన్నని మనం చెప్పలేము. భక్తుడైన దావీదు అంటాడుగా 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని తన ప్రాణంతో చెప్పుకుంటున్న భక్తుడుగా మనం చూస్తాం. ఎన్ని నిమిషాలు పడుతుందండి దేవుడు చేసిన మేళ్లను గుర్తు చేసుకోవడానికి? 1 నిమిషం చాలు. మనం ఆయన కార్యాలని, ఆయన చేసిన మేళ్లను, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి 1 నిమిషం, 2 నిమిషాలు, మహా అయితే 5 నిమిషాలు అయినా చెప్పొచ్చు కదా, తప్పేముంది? ఆయన చేసినవన్నీ గుర్తు చేసుకుంటే ఎంతో ఆశీర్వాదం మనం పొందుతాం. కృతజ్ఞత కలిగి ఉండడం ఆశీర్వాదం, కృతజ్ఞత లేకపోవడం పాపం. ఈ రాజైన యోవాషు జీవితంలో చేసిన అతిపెద్ద పాపం ఏంటంటే ఉపకారాన్ని మరిచిన వాడు, కృతజ్ఞత లేకపోవడం. ఈ రోజున మనం ఎలా ఉన్నాము అనేది పరిశీలన చేసుకోవాలి. దేవుడు అనేక కోణాల్లో, అనేక రీతులుగా మనం వాళ్ళ కోసం ఏమి చేయకపోయినా కనీసం వాళ్ళ కోసం ప్రార్థన అయినా మనం చెయ్యాలి. ప్రభువా ఫలానా వాళ్ళ ద్వారా నేను ఇది పొందానయ్యా, వాళ్ళ ద్వారా మీరు నాకు ఇది చేశారు ప్రభువా అని గుర్తు చేసుకోవడం దేవుని సన్నిధిలో అది ఎంతో ఆశీర్వాదం. రాజు అయినటువంటి దావీదు జీవితంలో కూడా ఒక సందర్భంలో తన కుమారుడైనటువంటి అబ్షాలోము చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అతడు పారిపోయాడు, కొండల్లోకి పారిపోయాడు, అరణ్యంలోకి పారిపోయాడు. అలాంటి సమయంలో
ఆయనకి కొంతమంది హెల్ప్ చేశారట. 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 19వ అధ్యాయము 13వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడే బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనంలో ఈ పర్సన్ మనకు కనిపిస్తాడు. 2 సమూయేలు గ్రంథం 19, 13లో మరియు అమాశా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసం వంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచని ఎడల దేవుడు గొప్ప ఆ, అపాయము కలుగజేయును గాక అని చెప్పాను. ఇంకా చదువుకుంటూ వస్తే కిందికి ఉమ్, ఉమ్, ఉమ్. 31లో మీరు చూస్తే, మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరములు వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనీయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకబోదును? నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే రాజు అయినటువంటి దావీదు మరి బర్జిల్లయి గురించి, గిలాదీయుడైన బర్జిల్లయిని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇతడు చాలా హెల్ప్ చేశాడు. ఇతడు మరి ఎంతటి హెల్ప్ చేశాడంటే, తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును చంప ప్రయత్నించినప్పుడు ఇతడు పారిపోయాడు. దావీదు పారిపోయినప్పుడు ఈ బర్జిల్లయి అనే వ్యక్తి చాలా హెల్ప్ చేశాడు, సహాయం చేశాడు. మీకు ఇంకా క్లియర్గా ఈ 17వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన సహాయము మనకు కనిపిస్తుంది. 27 నుంచి మీరు చూస్తే 29 వచనాల వరకు కనిపిస్తుంది. అంత చదవను, అది తర్వాత చదువుకోండి, టైం లేదు. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని యుందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేటుకై తీసుకుని వచ్చిరి. చూసారా, ఇది ఆయన చేసిన హెల్ప్. అరణ్యంలో ఎక్కడో అలసిపోయి దావీదు తనతో పాటు ఉన్న మరి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఐశ్వర్యవంతుడు, వృద్ధుడైనటువంటి ఈ పెద్ద ఆయన బర్జిల్ అనేటువంటి ఆయన హెల్ప్ చేశాడు. ఆపదకాలంలో, కష్టకాలంలో ఉన్నటువంటి దావీదును ఇతడు దావీదుకు సహకరించాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు జీవితంలో ఇలాంటి ఆపద సమయంలో, ఇలాంటి కష్టకాలంలో తోడుగా ఉండి అతనికి సహకరించినటువంటి వ్యక్తి బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి. అయితే ఇతడు 80 ఏండ్ల తర్వాత ఇతడు వృద్ధాప్యంలోనికి వచ్చి ఆయన జీవితాన్ని ముగింపు దశలోకి వచ్చినప్పుడు ఇతను కూడా రాజు అయినటువంటి దావీదు కూడా వృద్ధుడై చనిపోయే సమయంలో ఇతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, బర్జిల్లయి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని సొలొమోనుకు ఆజ్ఞాపిస్తాడు. ఎంత ఆశ్చర్యం అండి! రాజు అయినటువంటి దావీదు బర్జిల్లయి చేసిన మేలు మర్చిపోలా. బర్జిల్లయి జీవితాన్ని మనం క్లియర్గా మనం అధ్యయనం చేయట్లేదు, కానీ ఇప్పుడు అంత చక్కటి ఆ జీవితాన్ని అతడు సహాయం చేశాడు. ఇతడు కూడా మర్చిపోలేదు. దావీదు కూడా కృతజ్ఞత అనేది మనిషి జీవితానికి చాలా అవసరం. ఈనాటి సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు అది కనబడట్లేదు కృతజ్ఞత. అలాగే మన జీవితాల్లో మరి ఆ రాజు అయినటువంటి యోవాషు మర్చిపోయాడు, ఉపకారాన్ని మర్చిపోయాడు, ఆ దైవజనులు చేసిన మేలును మర్చిపోయాడు. మనం అలా ఉండకూడదు. మనం రాజైన యోవాషు లాగా చేసిన మేలును మర్చిపోయి దైవజనులకు హాని చేసే వారంగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజున ఎంతో కష్టపడి విశ్వాసులకు రక్షణ మార్గాన్ని తెలియజేసి దేవుని వాక్యాన్ని బోధించి పెంచి వారిని ఆత్మీయంగా విశ్వాసంలో భక్తిలో పెంచి పెద్ద చేస్తూ వారిని ఎంతో మరి సహకరించి ముందుకు తీసుకుని వెళుతూ ఉండగా కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు విశ్వాసులు చేస్తారు.
వాటిని సేవకులు గద్దించినప్పుడు వాటిని పట్టుకుని కొందరు మా దైవజనుడు మంచోడు కాదు, లేకపోతే ఇక్కడ కాదు, నేను ఈ చర్చి కాదు ఇంకా వేరే చర్చి మారతా అన్నట్లుగా చాలామంది కృతజ్ఞత లేని విశ్వాసులు బోళ్ళంత మంది కనబడతా ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. మనం అలా ఉండొద్దు. రాజైన యోవాషు లాంటి జీవితం ఉండొద్దు. రాజైన దావీదు చేసిన మేలును గుర్తుపెట్టుకున్నాడు. అట్లా మన మేలు గుర్తుపెట్టుకుని దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకుందాం. ఇతరులు చేసిన మేలును మనం గుర్తు చేసుకుందాం. మన స్థితిని మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము, ప్రారంభ స్థితిలో మనం లేని స్థితిలో ఉన్నామేమో, ప్రారంభంలో మనకు తినడానికి లేదేమో, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవేమో, మనం చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నామేమో, అలాంటి పొజిషన్ నుండి దేవుడు మనల్ని ఒక నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చినప్పుడు, ఉన్నత స్థానానికి తీసుకొచ్చినప్పుడు అవి కూడా మర్చిపోవద్దు. మనం స్థితిని మర్చిపోవద్దు, అలాగే ఇతరులు చేసిన మేళ్ళను మర్చిపోవద్దు, దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోవద్దు. ఈ ఉదయకాలంలో కృతజ్ఞతతో మనం దేవుని స్తుతిద్దాం. దేవా, నాకు చేసిన మేళ్ళు ఎన్నో గొప్పవయ్యా, అలాగే ఇతరుల ద్వారా నాకు జరిగించిన మేళ్ళను బట్టి వాళ్ళను కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా నీ సన్నిధిలో. ఒకవేళ వాళ్ళు నీ బంధువులు అయి ఉండొచ్చు, నీ కుటుంబీకులు అయి ఉండొచ్చు, పక్క వాళ్ళు అయి ఉండొచ్చు, ఇతరులు అయి ఉండొచ్చు. మనం వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిద్దాం. ఒకప్పుడు మనం ఎలాంటి పాపములు అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఎంత బాగున్నాము అది కూడా గుర్తు చేసుకుని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, మా రక్షకుడవు నాయనా, మమ్మలను కాపాడువాడవు, మమ్మల్ని ఆదరించువాడవు, సమస్త విషయాలలో మమ్మలను దీవించువాడువైన దేవా, మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాలంలో నాయనా. ఎందుకంటే నీవు ఉపకారములు చేసే మంచి దేవుడవు నాయనా. మంచివారి ఎడలను చెడ్డవారి ఎడలను నీ సూర్యుని ఉదయింపజేసే ప్రేమగల దేవుడవు, అలాగనే వర్షం కురిపించే దేవుడవు, పక్షపాతం లేని మా మంచి తండ్రివి నాయన. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. ఈ మానవాళ్ళందరి విషయంలో నీవు ఉపకారివై ఉన్నావు. యెహోవా అందరికీ ఉపకారి అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు అందరికీ ఉపకారివయ్యా, కానీ మేమే ఉపకారాలు చేసే నిన్ను మర్చిపోయే కృతజ్ఞత లేని వారముగా పాపం చేస్తూ ఉన్నాం. మమ్మలను క్షమించండి తండ్రి. ఇదిగో రాజైన యోవాషు జీవితాన్ని ఈరోజు ఉదయకాలంలో మేము చదివినప్పుడు, రాజైన యోవాషు తనకు చేసిన మరి మరణం నుంచి తప్పించి కాపాడి తిరిగి రాజుగా గొప్ప స్థితిలో ఉంచిన ఆ యెహోషేబను, మరి అలాగనే యెహోయాదాను మరిచిపోయాడు. వారు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి వారి కుమారుడైన సేవకుడైన జకర్యాని చంపించిన ఉదంతో మాకు కనబడతా ఉంది. ఎంత దారుణమైన మనస్తత్వమో మేము చూసాం. అలాంటి మనస్సులు మా హృదయాల్లో, మా జీవితాల్లో ఎవరికీ లేకుండా అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే చేసిన ఉపకారాలు మర్చిపోవడం అనేది ఒక ప్రమాదం. అది కృతజ్ఞత లేని స్థితి అని, అది పాపం అని మీ వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి. నాయన, రాజైన దావీదు బర్జిల్లయి చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోలేదు. తను మరణించిన తర్వాత కూడా బర్జిల్లయి మరణించే ముందు కూడా తన కుమారుడికి బర్జిల్లయి గురించి చెప్పిన సందర్భం మేము చూస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా జీవితాల్లో మీరు అనేక మంది ద్వారా మేలులు జరిగిస్తున్నారు. మాకు అనేక రీతులుగా ఉపకారాలు పొందుతున్నాము. అనేక విధాలుగా మా జీవితాల్లో మేము కృపలను పొందుకుంటున్నాం. ఇంత కృపను నా ఎడల మా ఎడల చూపిస్తున్నందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ, ఇదిగో ఈ దినమంతా మా ముందుందయ్యా, ఈ దినమంతా మాకు తోడై ఉండి సహాయం చేయండి. మా జీవితాలను, మా కుటుంబాలను మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ఇంకా మీరు చేసిన మేళ్లను తలంచుకుంటూ నెమరు వేసుకుంటూ మేము ఇంకా ముందు జీవితంలో కూడా మరిన్ని మేలులు మేము పొందాలి. అంతేకాకుండా ఇతరులకు మేము మేలు చేసే వారంగా ఉండాలి. అట్టి కృపను నాకును మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.